మధురాపుర రాజ్యానికి భీమసేనుడు అనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు. 4 పూటలు రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకు ఒక కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రాను రాను ఏ వంటకు రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతే కదా మరి. ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రసిద్ధి చెందిన వంటవారు వండినప్పటికీ రుచిగా లేదని శిక్షించేవాడు. అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడి ఆస్థానంలోని పనివారే వంట చేసి రాజుకు వడ్డించేవారు. ఇక ఆ వంటవారు కూడా వంతులు వేసుకోసాగారు. ఇక రాజుకు వంటవారి కోసం రాజ్యమంతా వెతికిన భీమసేనుని తృప్తిపరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్ధమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేన రాజు, ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలికాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు కూడా నాతో అడవికి వస్తే రుచి చూడగలరు అని అన్నాడు. రాజుకు కొత్త రకం వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు సాయంత్రం అయినా అడవిలో నడుస్తూనే ఉన్నారు. రాజుకు చాలా ఆకలి వేయసాగింది. ఇంకా ఎంత దూరం ఉంది అని అడగడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఆ యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకు ఇచ్చాడు. మహారాజా, ఇదే ఆకలికాయల పులుసు అన్నాడు. భీమసేనుడు ఆకలితో ఉండటం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలాంటి పులుసు తను ఎన్నడూ తినలేదు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు ఇలా అన్నాడు, మహారాజా, ఇది మామూలు ఉల్లిపాయల పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికి పంచభక్ష పరమాన్నమైన రుచించదు. అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు. అది విన్న రాజుకు తన పొరపాటు తెలిసి వచ్చింది. ఆకలి విలువ తెలిసిన తన అలవాట్లను మార్చుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.